హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం పక్షం శ్రావణ మాసం వర్ష ఋతువు. ఈరోజు శుక్రవారం అండి. ఈరోజు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు పనుల్లో విజయం సాధించడం కోసం లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి దగ్గర పెట్టిన ఒక పుష్పాన్ని మన వెంట ఉంచుకోవాలండి, దగ్గర పెట్టుకోవాలి. అమ్మ, నేను క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, నాకు పనులన్నీ విజయవంతం కావాలని ప్రార్థించండి. ఇక ఈరోజు విశిష్టత స్వాతంత్ర దినోత్సవం అండి. మనం ఈ రోజంతా స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నామంటే ఎంతోమంది మన ఫోర్ ఫాదర్స్ యొక్క త్యాగఫలం అండి. అలాగే ఈరోజు ఉదయం సూర్యోదయ కాలానికి అశ్విని నక్షత్రం ఉందండి. సో అశ్విని దేవతా స్తోత్ర పారాయణ చేయడం మంచిది. అలాగే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వారికి మందులు కొనివ్వడం వల్ల కూడా అశ్విని దేవతల అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాము. అలాగే మనం లక్ష్మీదేవిని ఏ పుష్పాలతో పూజించకూడదో తెలుసుకుందామండి. లక్ష్మీదేవిని తుమ్మి పూలతోని పూజించకూడదు. అలా తుమ్మి పూలతోని పూజించినట్లయితే లక్ష్మీదేవికి కోపం కలుగుతుందని, లక్ష్మీదేవికి బదులుగా జ్యేష్ఠలక్ష్మి ఇంట్లోకి వస్తుంది అని ప్రతీక్తి అండి. అలాగే సూర్యుడిని మారేడు దళాలతో పూజించకూడదు. ఇక నేటి రాశి ఫలాలండి. ముందుగా మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సజావుగా ఉంది అండి. బంధుమిత్రులతో కాలక్షేపం కలుగుతారు. ఈ రోజంతా అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. తదుపరి వృషభ రాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అండి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో చికాకులు ఉంటాయి. రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి. నష్టాలు పెద్దగా ఏమీ లేవండి. ఓపిక ఎక్కువగా ఉండడం మంచిది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం శివ అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్త శ్రవణం చేస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి వారికి ఒత్తిళ్లు అధికంగా ఉంటాయండి. ఉపయోగకరమైన ఖర్చులు పెడతారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. పరిచయాలు లాభిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదేవాన్ని తెల్లని పూలతో పూజించడం. తదుపరి సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయండి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. సంతాన విషయంలో సంతోషం కలుగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ సూత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారు రోజువారీ పనులకు పరిమితం అవడం చాలా మంచిది. అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో వివాదాలు ఎక్కువగా ఉంటాయి. భర్తతో కూడా వివాదాలు కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి వారికి క్రయ విక్రయాలు ప్రాముఖ్యత వహిస్తారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఈ రోజంతా మంచి కాలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముద్ర ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి వారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ రోజంతా హడావిడిగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదేవాన్ని ఎర్రని పూలతో పూజించడం. తదుపరి ధనుస్సు రాశి వారికి అపార్థాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మకర రాశి వారు పనులు వాయిదా వేస్తారు. మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్న విధంగా ఉంటుంది. ఇతరుల చేత మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నావీ బ్లూ. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి వారికి సానుకూల స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ఆఫీస్ విషయాలపై దృష్టి పెడతారు. వృత్తి ఉద్యోగాలు సానుకూల పడతాయి. తగాదాలు పరిష్కరింపబడతాయి. ఈ రోజంతా అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద కలర్. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మీనరాశి వారికి అలసట ఎక్కువగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. తగాదాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోపోవడమే మంచిది. నిదానమే ప్రధానం అన్న విధంగా ఉండండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ కలర్. పాటించవలసిన పరిహారం కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక ఈరోజు కుంభరాశి వారు ఏ శక్తిపీఠాన్ని దర్శించుకోవాలో తెలుసుకుందామండి. కుంభరాశి వారు మాణిక్యాంబ శక్తిపీఠాన్ని దర్శించుకుంటే అనుకూలమైన ఫలితాలు లభిస్తాయండి. మాణిక్యాంబ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలోని ద్రాక్షారామంలో ఉంది. ఈ ద్రాక్షారామానికి అసలు పేరు దక్షవాటిక అండి. ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడని, ఇక్కడే సతీదేవి ఆహుతి అయిందని ప్రతీక అండి.
అంటే ఈ శక్తిపీఠాలన్నిటికీ మూలము కూడా ద్రాక్షారామం అని అర్థం అండి. ఈ ద్రాక్షారామంలోనే భీమేశ్వరుని ఆలయం ఉంటుంది అండి. ఈ భీమేశ్వరుని పూజిస్తే సకల భోగములు కలుగుతాయని అర్థం అండి. ఇక్కడే శంకర భగవత్పాదులు వారు శ్రీచక్రాన్ని రచయించి ఆ మూల బిందువు పైన అమ్మవారిని ప్రతిష్ఠింప చేశారని ప్రసిద్ధి అండి. ఇక్కడ కుంకుమార్చన చేసి అమ్మవారిని ఏ వరమైతే కోరుకుంటామో ఖచ్చితంగా అమ్మవారు ఆ వరం ఇస్తుందని ప్రసిద్ధి అండి. ఇక్కడ సతీదేవి ఎడమ చెక్కిలి భాగం పడింది అని చెప్పేసి ఇక్కడ మాణిక్యాంబ శక్తిపీఠం ఏర్పడిందండి. అలాగే ఈ మాణిక్యాంబ శక్తిపీఠం చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి. ఇక్కడ మాణిక్యాంబ శక్తిపీఠం వలన మనకి చైతన్యం అనేది లభిస్తుంది. మనం మాట్లాడుతున్నామన్నా, శ్వాస తీసుకుంటున్నామన్నా, వినగలుగుతున్నామన్నా మనలో ఉన్న చైతన్యమే కారణం. అమ్మవారిని పూజిస్తే మనకి ప్రకాశం ఇస్తుంది, చైతన్యం ఇస్తుంది అండి. ఇలా కుంభరాశి వారు ప్రతి 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరంకి ఒకసారి కానీ ఈ శక్తిపీఠాన్ని దర్శించుకుంటే అనుకూల ఫలితాలు ఉంటాయి. ఒకవేళ అలా కుదరని వారు మాణిక్యాంబ అమ్మవారి ఫోటోను పెట్టుకొని లలితా సహస్రనామాన్ని పారాయణ చేసినా కూడా ఫలితం